ఎవరికైనా వ్యక్తి చేపించుకున్నాడు బయట వ్యక్తి తెలియ కాకుండా ముసల్మాన పడుతుంది అది కష్టపడి చేయాలి. మళ్ళీ వేరే సంతోషం బట్టి ఎవరితో ఎంతమంది అయినా చేయగలుగుతారు. కాకపోతే వేరే మా ఎదురు గారు బండి బయట పోయాలి అవసరం ఇంట్లో దేవుని 3 రూపాయలు చెప్పిన ఇంతవరకు కేజీ కూడా నాకు తెలియదు లేదు. ఎంప్లాయీస్కి ప్లస్ పదవీ విరమణ పొందుతున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సెక్యూరిటీ స్టాఫ్, సూపర్వైజర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా నా ఫ్యామిలీ అంటే కరీంనగర్ 24 ఫ్యామిలీ నుంచి ఇవాళ 7 పదవీ విరమణ పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఒకరు ఇద్దరు నాకు 7 అంటే మినిమం 30 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేసి అంతటి అనుభవం ఉన్న వాళ్ళని నా ఫ్యామిలీ నుంచి వదుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అంత అనుభవం రాలంటే ఇంకా 35 ఏళ్ళు నేను ముందుకు పోతూ ఉంటాను. వాళ్ళు ముందు తరం చూశారు, మధ్య తరం చూశారు, తరం చూశారు. ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేసుకుంటూ నా డిపోలో ఇప్పటివరకు కూడా ఎలాంటి రిమార్క్ లేకుండా ఉన్న ద బెస్ట్ టీం అనొచ్చు. సో అందరికీ ఒక్కసారి కాకాడతారు. ముందుగా ఈవీరావు గారు, నా దగ్గరనే కండక్టర్, ఏడీసీ, లాస్ట్కి నేను ఇవాళ రిటర్న్ ఇస్తున్నా 12 ఇయర్స్గా. ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా నాతో గట్టిగా మాట్లాడలేదు. నా సౌండే వచ్చింది కానీ ఆయన సౌండ్ ఎప్పుడు రాలేదు. సో ఆయన వర్క్ చేస్తున్నారు. చిన్న పెద్ద ఏదో జరుగుతూనే ఉన్నా కూడా ఈరోజు సంతోషంగా పదవి పొందుతున్నందుకు వారికి మాకు వారి సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈరోజు బయటికి వెళ్తున్నా. ఎప్పుడు మా ఫ్యామిలీలోనే ఉంటారు. సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మా టీం కరీంనగర్ వాళ్ళ తరఫున కోరుకుంటున్నాను. నెక్స్ట్ టీఎస్ రావు గారు, సౌండ్ ఎక్కువ, నా సౌండ్ కన్నా సౌండ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇలా మైకేసే మాట్లాడలేదు. కానీ ఎంత సౌండ్ ఉన్న సిన్సియర్ కమిట్మెంట్. ఆయన డ్యూటీ దగ్గర మాత్రం ఎక్కడ ఏ పొరపాటు ఉండదు. చేసింది తక్కువ టైం అయినా కానీ నా బెస్ట్ చేశారు. సో హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మా టీంలో ఎప్పుడు మీరు ఒక మెంబర్ అని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు 12 ఇయర్స్ నా దగ్గరనే డ్రైవర్, మళ్ళీ వాళ్ళ డ్రైవర్. ఏ రోజు కూడా అమ్మ అన్న తప్ప ఒక్కరోజు గట్టిగా మాట్లాడలేదు. ఇచ్చిన డ్యూటీ కమిటెడ్, సిన్సియర్. ఇందులో ఉన్న విజయారెడ్డి గారు కానీ, శంకరయ్య కానీ, మన వీళ్ళంతా వీళ్ళు ఒక్కరు కూడా నా దగ్గరికి ఏ రోజు కూడా ఒక ప్రాబ్లం అని వాళ్ళు అక్కడ ఉన్న పిల్లలకి పెద్దలకి అందరికీ ఇన్ఫర్మేషన్ కలబడింది. సో థ్యాంక్ యూ చెప్తున్నాను. శంకరయ్య కండక్టర్, నేను 12 ఇయర్స్ సిఐగా చేశాను, ఇప్పుడు చేశాను. ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు డ్యూటీ పోయాడు, ఎప్పుడు క్యాష్ పెట్టాడు, ఎప్పుడు కనబడలేదు, ఎప్పుడు కౌన్సిలింగ్ కూడా రాలేదు. ఆయన వర్క్ వస్తాడు, నమస్తే మాట్లాడి చెట్టుపక్క నుంచి వెళ్ళిపోతాడు, మనం వెళ్ళిపోతాడు అంతే. సో ఒక వర్కర్కి కావాల్సింది ఏముంది? సో థ్యాంక్ యూ వెరీ మచ్ శంకరయ్య. నైట్ అవుట్ సర్వీస్ ఎప్పుడు కూడా చేసి ఆ రోజులో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నట్టు. నెక్స్ట్ ఈ డ్యూటీకి ఎవరు వచ్చినా కానీ మీ సలహాలు సూచనలు వాళ్ళకి ఇవ్వాలని, మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ నాయక్ గారు, టూరిపోల సిఐగా ఉన్నప్పుడు పరిచయం. ఇక్కడికి వచ్చి తక్కువ కాలమైనా కూడా ఆయన డ్యూటీ సిన్సియర్ కమిట్మెంట్గా చేస్తున్నారు. లాస్ట్ డే కూడా ఇప్పుడు ఎలాంటి డిమాండ్ రాలేదు. సో మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెంకట్ గారు, ఒక గత వాళ్ళ సూపర్వైజర్ సన్మానించిందంటే అర్థం చేసుకొని ఆయన ఎంత కమిటెడ్ అనేది. సో మీరందరూ నాకు అందరూ డిపోలో అసెట్స్ బయటికి వెళ్తున్నా ఎప్పటికీ నాకు ఆస్తులే. మీ సలహాలు సూచనలు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏదైతే చిన్న సంతోషాలు ఆర్టీసీలో ఇబ్బందులను పోతారో ఇక ముందు అవన్నీ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని హాయిగా చూసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం కొంచెం శ్రద్ధ. ఎప్పుడైనా కానీ ఏదనిపించినా కూడా ఏ టైంలో డిపోకి వెళ్ళవేళగా మా తరఫు చర్చే ఉంటాయి, దేనికైనా రావచ్చని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రిటైర్మెంట్ జరుపుకుంటున్నాను.
ఎంప్లాయీస్ వివిధ హోదాలలో ఉన్నారు. మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మనకి 7 ఎంప్లాయీస్ ఈజీరావు తను 37 సంవత్సరాల 4 నెలలు డ్యూటీ పూర్తి చేశారు. టౌన్లో దీన్ని రిమార్క్ లేకుండా డ్యూటీ చేసేవాడు. ఇంకా పిఎస్ రావు గారు రిపోర్ట్కి ఓన్లీ 2 days బ్యాక్ రావడం జరిగింది. కాకపోతే మొత్తం దాదాపు 34 లక్షలనే ఉంది. ఇంకా జిఆర్ఏ డ్రైవర్గా డ్యూటీకి డెడికేటెడ్ డ్యూటీ. ఇంకా శంకరయ్య గారు కండక్టర్, తను డెడికేటెడ్ హై స్పీడ్కి కండక్టరు. మరియు ఎన్ఆర్ నాయక్ డ్రైవర్ గారు, తను రీసెంట్గా 2 months బ్యాక్ డ్యూటీ నుంచి వచ్చారు. తను కూడా డ్యూటీ చేసుకుంటారు. మరియు మెకానికల్ సెక్షన్ నుంచి ఏ వెంకటి గారు, తను 28 years సర్వీసు, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. సిఎల్ నర్సయ్య గారు, తను 31 years సర్వీసు, ఎలక్ట్రీషియన్ గారు. మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ కార్యక్రమాన్ని పాట పాడన్నా పాడన్నా ఆడితే లేచుతారు అందరు. మరి మా పెళ్ళిళ్ళ అందరూ అదే గుర్తుపెట్టారు. పాట పెళ్ళిలో క్లాస్ చెప్పింది.